ధనిక్ భారత్ ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్స్ ఇంటర్ ఐఐటి జేఈఈ నీట్ అడ్మిషన్ ఓపెన్. ఇక తొలి వన్డేలోనే భారత్ ఘన విజయాన్ని సాధించింది. T20 పరాభవాల తర్వాత బోని కొట్టింది భారత్. ఇక మొదటి వన్డేలోనే ఇంగ్లాండ్ ఓటమి పాలైపోయింది. తొలి వన్డేలో భారత్ 6 వికెట్ల తేడాతో గెలుపొందింది. మొదట ఇంగ్లాండ్ 47.5 ఓవర్లలో 258 పరుగులకు ఆల్అౌట్ అయింది ఇంగ్లాండ్. ఇక అక్షర్ పటేల్ 4 వికెట్లు, ప్రసిద్ధ్ కృష్ణ 2 వికెట్లు తీశారు. గుర్నూర్ బ్రార్ 2 వికెట్లతో ఇంగ్లాండ్ కట్టడి చేస్తుంది. ఇక భారత్ 45.2 ఓవర్లలో 4 వికెట్లు కోల్పోయి లక్ష్యాన్ని ఛేదించింది భారత్. ఇక గిల్, సుందర్, అక్షర్ పటేల్ హాఫ్ సెంచరీల జోరు చూపించారు. వన్డే సిరీస్ లోనే 1-0 ఆధిక్యంలోకి దూసుకెళ్లింది భారత్. ఇక T20 పరాజయం తర్వాత ఇప్పుడు వన్డే సిరీస్ లోనే 1-0 తోటి కనిపిస్తోంది భారత్. ఒక విధంగా ఇది ఘన విజయం సాధించిందని చెప్పొచ్చు. ఇంకా 2 సిరీస్లు ఉన్నాయి. మరి 2 సిరీస్ లో ఎలా కనబరుస్తుంది, ఇదే కంటిన్యూ అవుతుందా జోరు, ఒకవేళ ఇంగ్లాండ్ ని క్లీన్ స్వీప్ చేస్తుందా అనేటువంటి విషయాలు మరిన్ని డీటెయిల్స్ మా స్పోర్ట్స్ అనలిస్ట్ వెంకట్ అడిగి తెలుసుకుందాం. అయితే వెంకట్ చెప్పండి, ఇప్పుడు టీం ఘన విజయం సాధించడానికి అసలు ప్రధాన రీజన్స్ ఏంటి, ఎలాంటి చేంజెస్ చేసుకున్నారు? భారత్ గెలిచిందంటే భారతీయులందరికీ ఇది ఒక ఆనందమైనటువంటి విషయం. సో ఇదే జోరు ఇంకొక 2 సిరీస్ లో కూడా కంటిన్యూ చేస్తారా? ఇంగ్లాండ్ ని క్లీన్ స్వీప్ చేసే విధంగా అడుగులు వేస్తుందా భారత్? డీటెయిల్స్ వెంకట్. ప్రియ, ఇక్కడ మెయిన్ ఆర్డర్ కి సంబంధించి టీమిండియా చేసుకున్నటువంటి మార్పులు ఏవైతే ఉన్నాయో, అంటే కాన్ఫిడెంట్ గా ఇప్పుడు అక్షర్ పటేల్ గానీ, వాషింగ్టన్ సుందర్ గానీ, వీళ్ళిద్దరూ అంటే విజయానికి కావాల్సినటువంటి సమయంలో ఎక్కడా కూడా తడబడకుండా ఒక టెస్ట్ ఇన్నింగ్స్, ఒక పర్ఫెక్ట్ వన్డే ఇన్నింగ్స్ ఇట్లా నిర్మించుకుంటూ అడపా బౌండరీలు బాగుతూ చాలా నీట్ గా, అంటే ఒక టెస్ట్ ఇన్నింగ్స్ ఎలా నిర్మిస్తారో అలా ముందు నిర్మించి ఆ తర్వాత దూకుడు పెంచి, అంటే ఎక్కడా కూడా ఇంగ్లాండ్ కు ఛాన్స్ ఇవ్వకుండా చాలా జాగ్రత్తగా ఆడినటువంటి పరిస్థితి ఉంది. అది చాలా మంచి రిజల్ట్ ఇచ్చింది. అందుకనే ఇక్కడ టీమిండియా విజయం సాధించిందని మనం అర్థం చేసుకోవచ్చు. ముఖ్యంగా కీలక సమయాల్లో, అంటే అప్పుడు అక్షర్ పటేల్ తీసినటువంటి వికెట్లు ఇండియా ప్లస్ అయితే, ఆ తర్వాత వాషింగ్టన్ సుందర్ వీళ్ళిద్దరూ కలిసి నిర్మించినటువంటి ఇన్నింగ్స్ ఏదైతే ఉందో అది భారత్ ను విజయాలు బాట పట్టించింది. అలాగే కెప్టెన్ కూడా గిల్ కూడా చాలా అంటే సంయమనంతో ఆడటం, ఎక్కడ కూడా తడబడకుండా ఇన్నింగ్స్ ను నిర్మించేటువంటి ప్రయత్నం చేయటం, సీనియర్లు విరాట్ కోహ్లీ గానీ, రోహిత్ శర్మ గానీ, కేఎల్ రాహుల్ గానీ వీళ్ళు అవుట్ అయినప్పటికీ, శ్రేయాస్ అయ్యర్ కీలక సమయంలో అవుట్ అయినప్పటికీ కూడా ఎక్కడ కూడా తడబడకుండా చాలా జాగ్రత్తగా ముందుకు వెళ్ళినటువంటి పరిస్థితి ఉంది. అది భారత్ కు చాలా అడ్వాంటేజ్ అయింది. అలాగే ఇంకొక బౌలింగ్ విభాగానికి సంబంధించి మాత్రం కాస్త మధ్యలో పట్టు వదిలేసినప్పటికీ కూడా గుర్నూర్ బ్రార్ ఆదిలో ఇచ్చినటువంటి ఆరంభం చాలా బాగుంది. ఆ తర్వాత జస్ప్రీత్ బుమ్రా కట్టడి చేసినటువంటి విధానం గానీ, అక్షర్ పటేల్ బౌలింగ్ గానీ, అలాగే ప్రసిద్ధ కృష్ణ బౌలింగ్ గానీ, ఇవన్నీ కూడా టీమిండియాకు చాలా అడ్వాంటేజ్ అయినటువంటి పరిస్థితి ఉంది. ఏది ఎలా ఉన్నప్పటికీ కూడా గత 6 మ్యాచ్ల ఓటమి, T20 మ్యాచ్ల ఓటమి తర్వాత ఇది 7వ, అంటే ఇక్కడ ఈ మ్యాచ్ లో కూడా ఓడిపోతుందా అనేటువంటి భయం కూడా చాలా మందిలో నెలకొంది. కానీ ఎక్కడా కూడా కంగారు పడకుండా చాలా జాగ్రత్తగా, అంటే పరాజయాల పరంపర నుంచి భారత్ బయటపడిందని మనం చెప్పుకోవచ్చు. అదే సీనియర్లు రావడం అనేది జట్టుకు అడ్వాంటేజ్ అయ్యింది అనేది అయితే చెప్పుకోవచ్చు. అయితే వెంకట్, ఇప్పుడు T20 పరాజయం తర్వాత ఇప్పుడు తొలి వన్డేలోనే భారత్ ఘన విజయం సాధించింది. ఇప్పుడు ఇది టీమ్ కి ఎంత వరకు హెల్ప్ అవుతుంది? వాళ్ళ మానసిక స్థైర్యాన్ని ఎలా పెంచుతుంది? డీటెయిల్స్. యువ ఆటగాళ్లకు సంబంధించి ఇది చాలా వరకు కూడా అడ్వాంటేజ్ అవుతుంది. అలాగే ముఖ్యంగా అంటే జట్టులో ఇప్పుడు చాలా వరకు కూడా కొత్త ఆటగాళ్ళు, ఇప్పుడు ఎవరు అక్షర్ పటేల్ వీళ్ళందరూ మామూలుగా మన T20 లో చూసుకున్నా సరే, అక్షర్ పటేల్ లేకపోయినప్పటికీ మిగిలిన ఆటగాళ్ళు బౌలర్లు హర్షదీప్ సింగ్ గానీ, ఇట్లా కొంతమంది ఎవరైతే ఉన్నారో ప్రసిద్ధ కృష్ణ గానీ, వీళ్ళందరికీ కూడా ఇది చాలా కాన్ఫిడెన్స్ ఇచ్చేటువంటి విజయంగా చెప్పుకోవచ్చు. కాబట్టి ఇంగ్లాండ్ లో ఉన్నటువంటి పరిస్థితులు కొంత డిఫరెంట్ గా ఉంటాయి. అయినప్పటికీ కూడా సీనియర్లు వాళ్ళకు ఉన్నటువంటి అనుభవంతో, ఇప్పుడు వాషింగ్టన్ సుందర్ గానీ, అక్షర్ పటేల్ గానీ అక్కడ మంచి ఇన్నింగ్స్ ఆడినటువంటి పరిస్థితి ఉంది గతంలో కూడా. కాబట్టి ఇది వాళ్ళకి చాలా అడ్వాంటేజ్ గా మనం చెప్పుకోవచ్చు. కాబట్టి ఇది ఫ్యూచర్ లో కూడా చాలా హెల్ప్ అవుతుంది. తొలి వన్డేలోనే భారత్ విజయాన్ని సాధించింది. ఇక 2 సిరీస్లు కూడా వస్తున్నాయి. సో వాటికి సంబంధించి ఏమైనా మార్పులు చేర్పులు చేయబోతున్నారు? ఎందుకంటే ఇంగ్లాండ్ తోటి గేమ్ ఆడినారు కాబట్టి ఇలాంటి వ్యూహం పోతే బాగుంటుంది అనేటువంటి ప్లాన్స్ ఏమన్నా భారత్ లో కనిపిస్తుంది? ఇదే వ్యూహంతో దాదాపుగా వెళ్ళేటువంటి ఛాన్స్ అయితే ఉంది.
పెద్దగా మార్పులు చేర్పులు ఏం అవసరం లేదు, కానీ సీనియర్లు మాత్రం కాస్త ఫామ్ లోకి రావాల్సినటువంటి అవసరం అయితే ఉంది. విరాట్ కోహ్లీ కానీ రోహిత్ శర్మ కానీ కొంత బ్యాటింగ్ చేయడానికి వీళ్ళు ఇబ్బంది పడ్డట్టుగా కనిపించింది. కానీ ఓకే ఫైన్, ఫామ్ లోకి వస్తారు. సాధారణంగా చాలా రోజుల తర్వాత ఆడుతున్నారు కాబట్టి ఆ కొంచెం అది ఉంటుంది, గ్యాప్ అనేది ఉంటుంది, అది ఫిల్ చేసుకునేటువంటి ఛాన్స్ అయితే ఉంటుంది. అండ్ ఇప్పుడు చూసుకుంటే ఇంగ్లాండ్ కూడా T20లో ఘన విజయాన్ని సాధించింది. ఇంగ్లాండ్ ఇప్పుడు చూసుకుంటే విజయం తర్వాత తొలి ఓటమి లాగా వాళ్ళకి కనిపిస్తుంది. సో వీళ్ళు నెక్స్ట్ మ్యాచ్లకు ఎలాంటి వ్యూహాలు ఉండబోతున్నాయి, ఎందుకంటే ఆల్రెడీ ఆటగాళ్ళ ఆట వాళ్ళకి అర్థమైపోయి ఉంటుంది, ఎలాంటి ప్లాన్స్ తో ఉన్నారు, వాటి గురించి డీటెయిల్స్ ఉన్నాయి మీ దగ్గర? ఇక్కడ అంటే మిడిల్ ఆర్డర్ కి సంబంధించి భారత్ ని ఎలా కట్టడి చేయాలి ఏంటనేటువంటి అంశానికి సంబంధించి కొంత ఇంగ్లాండ్ చాలా జాగ్రత్తగా వెళ్ళేటువంటి అవకాశం అయితే ఉంది. ముఖ్యంగా ఇప్పుడు వాషింగ్టన్ సుందర్ గానీ, అక్షర్ పటేల్ గానీ వీళ్ళు టాప్ ఆర్డర్ మీద ప్రిపేర్ అయ్యి ఉండొచ్చు, కానీ మిడిల్ ఆర్డర్ బాగా ఆడటం భారత్ కు చాలా అడ్వాంటేజ్ అయింది. కాబట్టి ఈసారి వాటి మీద దృష్టి పెట్టి సిరీస్ లో ముందుకు వెళ్ళేటువంటి అవకాశం ఉంది తర్వాత 2 మ్యాచ్లకి సంబంధించి. రైట్ వెంకట్, థ్యాంక్ యూ ఫర్ ద అప్డేట్. సో మొత్తానికైతే తొలి వన్డేలో భారత్ ఘన విజయాన్ని సాధించింది. T20 పరాభవం చూసిన తర్వాత మొదటిసారి ఇప్పుడు బోని కొట్టింది. అలాగే మొదటి వన్డేలోనే ఇంగ్లాండ్ ఓటమి చెందింది. ఇక తొలి వన్డేలో భారత్ 6 వికెట్ల తేడాతో గెలుపొందింది. మొదట ఇంగ్లాండ్ 47.5 ఓవర్లలో 258 పరుగులకు ఆల్అౌట్ అయింది. అక్షర్ పటేల్ 4 వికెట్లు, ప్రసిద్ధ కృష్ణ 2 వికెట్లు, ఇక గున్నూర్ బ్రార్ 2 వికెట్లతో ఇంగ్లాండ్ ని కట్టడి చేశారు. భారత్ 45.2 ఓవర్లలో 4 వికెట్లు కోల్పోయి లక్ష్యాన్ని ఛేదించింది భారత్. ఇక గిల్, సుందర్, అక్షర్ పటేల్ హాఫ్ సెంచరీల జోరు చూపించారు. వన్డే సిరీస్ లోనే 1-0 ఆధిక్యంలోకి దూసుకెళ్లింది భారత్. సో మొత్తానికి మొదట టాస్ గెలిచింది ఇంగ్లాండ్ అయినా కూడా సో మెల్లిగా వారిని ఇంగ్లాండ్ టీం ని కట్టడి చేస్తూ గేమ్ ని ముందుకు తీసుకెళ్లారు భారత్. తొలి వన్డేలోనే తొలి ఘన విజయాన్ని సాధించినట్టుగా కనిపించింది మనకు. మ్యాచ్ లో విన్ అయ్యారు భారత్. ఇంకా 2 సిరీస్లు ఉన్నాయి. 2 సిరీస్ లో కూడా ఇదే ఊపు కంటిన్యూ చేస్తే ఇక భారత్ గెలుస్తుంది అని చెప్పేసి ఫ్యాన్స్ అందరూ కూడా చెప్తున్నటువంటి పరిస్థితి. అయితే మొత్తానికైతే సీనియర్లు అయితే కొంత భాగం వరకు ఇంకా కూడా కాన్సన్ట్రేట్ చేసి ఇంకా మంచి ప్లే చూపించాలని చెప్పేసి ఇటు అభిమానులు అటు జట్టు నిర్ణయించుకున్నట్టు కనిపిస్తుంది. సో మొత్తానికైతే తొలి వన్డే మ్యాచ్ లోనే భారత్ ఘన విజయం సాధించింది. ఇప్పుడు క్రికెట్ ప్రేమికులందరికీ భారత్ కి ఇది ఒక తీపి కబురు అని చెప్పొచ్చు. ఎందుకంటే T20 పరాభవం చూసిన తర్వాత అయ్యో భారత్ అయ్యో ఆ గెలవలేకపోయింది అన్నటువంటి ఎవరైతే బాధపడుతూ నిరాశతో ఉన్నారో వాళ్ళందరికీ కూడా ఒక్కసారిగా ఇది ఆనందం కల్పించేటువంటి వార్త. మరో 2 సిరీస్లు కూడా ఇంతే క్లియర్ గా సూపర్ గా ఆడి గెలవాలని చెప్పేసి భారతీయులు అలాగే క్రికెట్ ప్రేమికులు అందరూ కూడా కోరుకుంటున్నారు. సో మొత్తానికైతే తొలి వన్డేలో భారత్ ఘన విజయాన్ని అయితే సాధించింది.